రామ్ నటుడు బాలకృష్ణకి గాయమైంది. అయితే ఆయన గాయం పైన జూనియర్ ఎన్టీఆర్ రియాక్ట్ అయ్యారు. కాకినాడ పోర్టు దగ్గర గోపిచంద్ మల్లేని దర్శకత్వంలో వస్తున్నటువంటి ఓ సినిమాకి గాను మంచు మనోజ్ అండ్ బాలకృష్ణ మధ్య యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తుండగా ఆయన కాలు జారి పడిపోయారు. మోకాలికి గాయమైంది. అయితే ఆయన గాయానికి సంబంధించి కూడా అటు గోపిచంద్ మల్లేని ట్వీట్ చేశారు. చిన్న మజిల్ టీర్ అయింది, వైద్యుల సూచన మేరకి సర్జరీ అవసరం పడుతుంది అన్నట్టుగా గోపిచంద్ మల్లేని అంటున్నారు. ఇంకోవైపు జూనియర్ ఎన్టీఆర్ కూడా ట్వీట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ అండ్ కళ్యాణ్ రామ్ కూడా రియాక్ట్ అయ్యారు. సో ఇక్కడ మనం చూస్తున్నాం గోపిచంద్ మల్లేని ట్వీట్కి సంబంధించి. సో ఎన్బీకే #NBK111 అంటే నందమూరి బాలకృష్ణ 111వ సినిమా షూటింగ్ కాకినాడలో జరుగుతున్న సమయంలో యాక్షన్ సీక్వెన్స్లో నందమూరి బాలకృష్ణ గారికి చిన్న మజిల్ టీర్ అయింది. వైద్యుల సూచన మేరకు ఆయన త్వరగా పూర్తిగా కోలుకోవడానికి ఒక చిన్న మైనర్ సర్జరీ చేయాల్సి ఉంది. సో సినిమాపై ఆయనకున్న క్రమశిక్షణ, కష్టపడే తత్వం NBK111 చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికి ఎంతో స్ఫూర్తినిస్తుంది. అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆయన త్వరగా కోలుకొని మళ్ళీ షూటింగ్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది గోపిచంద్ మల్లేని చేసిన ట్వీట్ ఆ సినిమా డైరెక్టర్. సో ఆయన సమక్షంలో జరిగింది కాబట్టి చిన్న మజిల్ టీర్ అయింది, సర్జరీ అవసరం పడుతుందని కూడా ట్వీట్ చేశారు. ప్రస్తుతానికి ఆయన కాకినాడలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. స్కానింగ్ చేసిన తర్వాత రిజల్ట్ బయటకు వచ్చింది. అయితే ఈ సంఘటన పైన జూనియర్ ఎన్టీఆర్ రియాక్ట్ అయ్యారు. ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు. గెట్ వెల్ సూన్ బాలాబాబాయ్, విషింగ్ యూ ఏ స్పీడీ రికవరీ అండ్ గుడ్ హెల్త్, లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ రోల్ బ్యాక్ ఇన్ ఫుల్ ఫార్మ్. సో మళ్ళీ గర్జించాలని కోరుకుంటున్నా, త్వరగా మీరు కోలుకొని మళ్ళీ సినిమా షూటింగ్లో గర్జించాలని కోరుకుంటున్నానని చెప్పి నటుడు ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఇంకోవైపు కళ్యాణ్ రామ్కు ట్వీట్ చేశారు. సో గెట్ వెల్ సూన్ బాబాయ్, విషింగ్ ఏ స్పీడ్ రికవరీ, ఐఎమ్ షూర్ యూ విల్ బీ ఇన్ యాక్షన్ ఇన్ నో టైమ్ డూయింగ్ వాట్ యూ లవ్ ద మోస్ట్. ఇది కళ్యాణ్ రామ్ చేసిన ట్వీట్. సో అటు ఎన్టీఆర్ ట్వీట్ చేయడం, కళ్యాణ్ రామ్ ట్వీట్ చేయడం, ఆ తర్వాత ఇటు సినిమా డైరెక్టర్ గోపిచంద్ మల్లేని ఆయనకు ట్వీట్ చేసి ఒక మైనర్ సర్జరీ అవసరం పడుతున్నట్టుగా చెప్పడం. సో కాకినాడ పోర్ట్ దగ్గర జరుగుతోంది ఈ సినిమా షూటింగ్ NBK111. సో నందమూరి బాలకృష్ణ నటిస్తున్నటువంటి 111వ సినిమా యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు. మంచు మనోజ్ అండ్ బాలకృష్ణ ఇద్దరి మధ్య షూట్ అయ్యేటువంటి యాక్షన్ సీక్వెన్స్ కోసం అంతా సిద్ధంగా ఉంది. అయితే ఆ షూట్ సమయంలోనే బాలకృష్ణ కాలు జారిపోయి కింద పడిపోయినట్టు తెలుస్తోంది. మోకాలికి గాయమైంది. వెంటనే హుటాహుట్న సినిమా టీం, ఆ మూవీ టీం మొత్తం కూడా ఆయన్ని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో ఆయనకి స్కానింగ్లు కూడా జరిగాయి. ఆ స్కానింగ్ తదనంతరం బయటపడిందే ఈ మజిల్ టీర్ అనేది. సో మజిల్ టీర్ అయింది. సో చిన్న మైనర్ సర్జరీ అవసరం పడుతుందనేది డైరెక్టర్ గోపిచంద్ మల్లేని చెప్తున్నారు. సో సర్జరీ తర్వాత ఆయన తిరిగి త్వరగా కోలుకొని మళ్ళీ సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని చెప్తున్నారు. ఒక్కసారిగా అటు బాలకృష్ణ ఫ్యాన్స్లో కానీ, హిందూపురం నియోజకవర్గ ప్రజల్లో కానీ, టీడీపీ అభిమానుల్లో కానీ బాలకృష్ణకి గాయం కావడం అనే ఆందోళన గురి చేసింది. సో కానీ ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, చిన్న మైనర్ సర్జరీ మాత్రమే అనేది అటు వైద్యులు అండ్ డైరెక్టర్ చెప్తున్న మాటల ద్వారా అర్థమవుతోంది. సో ప్రస్తుతానికి మరి బాలకృష్ణకి ఆ సర్జరీ ఎక్కడ నిర్వహిస్తారో, ఏం జరిగిందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి అనింద్ర అందిస్తారు. అనింద్ర, సో ఏంటి సిచ్యువేషన్? బాలకృష్ణకి చిన్న మజిల్ టీర్ అయింది. ఈ మజిల్ టీరింగ్ కోసం చిన్న మైనర్ సర్జరీ కూడా అవసరం పడుతోంది. సో ఆ సర్జరీ ఎక్కడ జరగబోతోంది? దీనిపైన ఇప్పుడు టీడీపీ అండ్ ముఖ్యంగా బాలకృష్ణ అభిమానుల్లో రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? సో ఇంకా సినిమా ఫ్రెటర్నిటీ నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి? ఎస్ మనోజ్, నందమూరి బాలకృష్ణకి షూటింగ్లో చిన్న గాయం అయింది. ఈ గాయం అయిందని చెప్పేసి తెలిసిన వెంటనే అభిమానులంతా కూడా చాలా ఆందోళనకి గురయ్యారు. సో ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి సోషల్ మీడియా మొత్తం కూడా పోస్టులు పెడుతున్నారు. దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు గోపిచంద్ మల్లేని. సో ఆయన దర్శకత్వంలో వస్తున్నటువంటి ఇది సెకండ్ మూవీ వీళ్ళిద్దరు కాంబినేషన్లో. ఫస్ట్ వీరసింహారెడ్డి, తర్వాత మళ్ళీ ఇప్పుడు NBK111 అంటూ కూడా ఈ సినిమా స్టార్ట్ చేశారు. అయితే ఈ సినిమాకి సంబంధించి కాకినాడలో జరుగుతున్న షూటింగ్లో ఒక యాక్షన్ సీక్వెన్స్ ఏదైతే ఉందో, యాక్షన్ సీక్వెన్స్లో మంచు మనోజ్ అండ్ ఇంకా బాలకృష్ణ మధ్య ఒక సీన్ అనేది షూట్ చేస్తున్నారు. అది చాలా కీలకమైన సీన్ అని కూడా చెప్తూ ఉన్నారు. సో అయితే ఈ సీన్ చేస్తుండగానే చిన్న స్కిప్ అయితే అయ్యి బాలకృష్ణ కింద పడిపోయినట్టుగా చెప్తూ ఉన్నారు. సో అక్కడ మోకాలికి చిన్న దెబ్బ తగలడంతో వెంటనే అక్కడ హాస్పిటల్కి మూవీ టీం అంతా కూడా దగ్గరలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకువెళ్లారు. సో అక్కడ వైద్యులు అన్ని టెస్టులు నిర్వహించిన తర్వాత చిన్న సర్జరీ చేయాల్సి వస్తుందని కూడా చెప్పారు. అయితే ఎటువంటి ప్రమాదం లేదు అని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. సో సోషల్ మీడియా మొత్తం కూడా ఒక్కసారిగా కూడా బాలకృష్ణకు గాయమైందని చెప్పేసి తెలియగానే అందరూ కూడా చాలా ఆందోళన వ్యక్తం చేయడంతో ఇటువైపు జూనియర్ ఎన్టీఆర్ అండ్ ఇంకా అటువైపు కళ్యాణ్ రామ్ కూడా వీళ్ళిద్దరూ కూడా సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. బాలా బాబాయ్, సో మీరు మళ్ళీ వెంటనే రికవర్ అవ్వాలి, గర్జించాలి అంటూ కూడా ఇటు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం చేసిన ట్వీట్ అయితే బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు
కుటుంబ విషయాల్లో ఈ మధ్యన జూనియర్ ఎన్టీఆర్ ఎక్కువగా మాట్లాడట్లేదు, ఏం జరిగినా కూడా తన వైపు నుంచి ఎటువంటి రెస్పాన్స్ రావట్లేదు అంటూ కూడా నందమూరి ఫ్యాన్స్ కొంతమంది కామెంట్స్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఇప్పుడు వెంటనే బాబాయ్కి ఏదో జరిగింది అని తెలియడంగానే జూనియర్ ఎన్టీఆర్ వేసిన ట్వీట్ ఒక్కసారిగా మొత్తం కూడా వైరల్ అవుతుంది. అటు కళ్యాణ్ రామ్ కూడా బాబాయ్ మీరు వెంటనే రికవర్ అవ్వాలి అంటూ కూడా అటు కళ్యాణ్ రామ్ కూడా ట్వీట్ వేయడం జరిగింది. అండ్ ఇంకా మంత్రి నారా లోకేష్ కూడా సో మావయ్యకి కాల్ చేసి నేను పరామర్శించాను, అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది క్లియర్గా అడిగి తెలుసుకున్నాను, ఎటువంటి ప్రమాదం లేదు అంటూ కూడా నారా లోకేష్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. సో ప్రస్తుతానికి చిన్న సర్జరీ అయితే అవసరం ఉంది. సో ప్రస్తుతానికి కాకినాడ హాస్పిటల్లోనే సర్జరీ జరిగే అవకాశం ఉంది, ఎందుకంటే అక్కడే షూటింగ్ జరుగుతుంది, అక్కడే ఒక సెట్ కూడా వేశారంటూ కూడా సమాచారం. సో మెయిన్ సీన్ అయితే ఏదైతే ఉందో మేజర్ సీక్వెన్స్ అక్కడ షూట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి అక్కడ షూట్లో పాల్గొనడానికి సో మొత్తం టీం అంతా కూడా అక్కడికి వెళ్ళిన పరిస్థితి. సో అక్కడ ఆ చిన్నపాటి సర్జరీ అయిపోయిన తర్వాత యథావిధిగా మళ్ళీ నందమూరి బాలకృష్ణ షూటింగ్లో పాల్గొంటారు. ఒకసారి హోల్డ్ లో ఉండండి, ఐల్ గెట్ బ్యాక్ టు యు. ఒకసారి నారా లోకేష్ కు ట్వీట్ చేశారు. సో కాకినాడలో సినిమా షూటింగ్లో గాయపడిన మావయ్య నందమూరి బాలకృష్ణ గారిని ఫోన్లో పరామర్శించాను, ప్రమాదం ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నాను, బాలమామయ్య త్వరగా కోలుకొని యథావిధంగా షూటింగ్లో పాల్గొంటారని ఆకాంక్షిస్తున్నానని చెప్పి నారా లోకేష్ కూడా ట్వీట్ చేశారు. సో ఇందాక విజువల్ కనిపించింది, ఆ విజువల్లో కూడా ఆయన ఫోన్లో మాట్లాడుతూ సంభాషించినటువంటి ఆ విజువల్ మనం చూసాం. సో నందమూరి బాలకృష్ణ ఈ రకంగా గాయపడడం ఒక్కసారిగా ఆ కుటుంబంలోనే కాదు, ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు, ముఖ్యంగా సినిమా ఫ్రెటర్నిటీలో కూడా చాలామంది బాలకృష్ణ అభిమానులు ఉన్నారు. వారంతా కూడా ఇప్పుడు వరుసగా ట్వీట్లు చేయడాలు, తమ యొక్క సపోర్ట్ని, తమ యొక్క విష్ని, దేవుడిని ప్రార్థిస్తున్నాము త్వరగా కోలుకోవాలని రకంగా వాళ్ళు కోరుకున్నటువంటి కోరికల్ని కూడా ఆ ట్విట్టర్ రూపంలో చెప్తున్నారు. ఈ నారా లోకేష్ బాలకృష్ణతో మాట్లాడుతున్నటువంటి ఆ విజువల్ చూస్తున్నాం, ఫోన్లో ఆయన సంప్రదించారన్నట్టుగా ఆయన ట్వీట్ చేశారు. సో ప్రజెంట్ ఆయన చికిత్స జరగబోతోంది. సో అన్నింటిలో ఏ టైప్ ఆఫ్ చికిత్స అంటే ఎటువంటి చికిత్స జరగబోతుంది, ఆయనకి ఏ టైప్ ఆఫ్ సర్జరీ జరగబోతోంది, కాకినాడలోనే ఆ సర్జరీ చేస్తారా, హైదరాబాద్ తీసుకొస్తారా? మోకాళ్ళకి సంబంధించి ఒక చిన్నపాటి సర్జరీ చేయాల్సి ఉంది. ఆ సర్జరీ మ్యాక్సిమం అక్కడ కాకినాడలోనే చేసే అవకాశం కనిపిస్తుంది, ఎందుకంటే అది మైనర్ సర్జరీ కాబట్టి అక్కడే చేసి తర్వాత మళ్ళీ యథావిధిగా అక్కడే షూటింగ్లో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి హైదరాబాద్ అయితే అంటే మేబీ ఆ డాక్టర్స్ ఒక 4-5 డేస్ రెస్ట్ కావాలి అంటే ఇక్కడికి హైదరాబాద్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ అక్కడ షూటింగ్కి సంబంధించి మాత్రం అక్కడ ఒక సెట్ అండ్ లొకేషన్ కూడా అక్కడ చూశారు, అక్కడే టీం అంతా కూడా ప్రస్తుతానికి ఆ మేజర్ సీక్వెన్స్ షూట్ చేస్తున్న పరిస్థితి. సో మొత్తం ఆ టీమ్, ఆ క్యాస్ట్ అండ్ క్రూ అంతా కూడా ఈ మేజర్ సీక్వెన్స్లో పాల్గొంటున్నారు కాబట్టి అందరి డేట్స్ అన్నీ కూడా సో ఈ 4-5 డేస్ కూడా లాక్ చేసుకుని షూటింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశారు. కాకపోతే ఈ మధ్యలో ఇట్లా గాయం, బాలకృష్ణకి గాయం అవడం అనేది ఆ చిన్నపాటి వాళ్ళందరికీ కూడా ఒక చిన్న డిస్టర్బెన్స్ కనిపించింది. సో ఆ సర్జరీ ఆ టైమింగ్ని బట్టి అండ్ ఇంకా రెస్ట్ తీసుకునే ఆ డేస్ ఏదైతే వైద్యులు చెప్తారో సో ఎన్ని డేస్ రెస్ట్ అనేది అక్కడ చెప్పిన దాన్ని బట్టి సో ఇక్కడికి హైదరాబాద్కి రావడమా లేదు అంటే అక్కడే ఉండి మళ్ళీ షూట్ కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది. కానీ బాలయ్య డెడికేషన్కి సంబంధించి ఇటు గోపీచంద్ మల్లేని కానీ మొత్తం అక్కడ టీం కానీ అంతా కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఆయన ఏజ్లో కూడా సో ఆయన సినిమా అంటే ప్యాషన్తో సినిమాలు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు, అది కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. అటు ఎమ్మెల్యేగా ఉండి సో అటు ప్రజల్లో ఉంటూ కూడా ఇటు సినిమాలు కూడా ఎంటర్టైన్ చేస్తూ ప్రేక్షకులకి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఆయన ఎంత ప్యాషన్తో ఉంటారు, ఎంత డెడికేషన్తో ఉంటారు అనేది మనం చూడొచ్చు అంటూ కూడా అటు గోపీచంద్ మల్లేని దగ్గర నుంచి ఫ్యాన్స్ కూడా అంతా కూడా కామెంట్ చేస్తున్న పరిస్థితి. సో ప్రస్తుతానికి ఎటువంటి ప్రమాదం లేదు, ఆయన యథావిధిగా మళ్ళీ షూటింగ్లో పాల్గొంటారు అని చెప్పేసి క్లియర్గా అటు గోపీచంద్ మల్లేని చెప్పడం జరిగింది. సో మళ్ళీ అఫీషియల్గా తర్వాత ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ వాళ్ళు అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు హాస్పిటల్ నుంచి అండ్ ఇంకా మూవీ టీం నుంచి కూడా ఆ ఫ్యాన్స్ ఎటువంటి ఆందోళన చెందకుండా వాళ్ళు అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అసలు ఎటువంటి సర్జరీ చేయబోతున్నారు, సర్జరీ అయిన తర్వాత ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోబోతున్నారు, మళ్ళీ ఎప్పటి నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది, ఇవన్నీ కూడా మళ్ళీ టీం నుంచి మనకి అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు. ప్రస్తుతానికి సర్జరీ చేస్తారు. సో దానికి సంబంధించి అయితే ఇంకాస్త అప్డేట్స్ అయితే మనకి ఇంకొంచెం ఆ టైంలో మనకి అప్డేట్స్ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే ఎటువంటి ప్రమాదం లేనది మాత్రం మూవీ టీం నుంచి మనకు వచ్చిన అప్డేట్ మనోజ్. రైట్, థ్యాంక్ యూ అనింద్ర. సో మొత్తంగా ఇది బాలకృష్ణకి గాయం అవడం, ఆయనకి ఇచ్చిన మైనర్ సర్జరీ అవసరం పడుతుందన్న రకంగా అటు గోపీచంద్ మల్లేని ట్వీట్ చేయడంతో ఆయన అభిమానుల్లో, టీడీపీ కార్యకర్తల్లో, సినిమా ఫ్రెటర్నిటీ కూడా కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. సో బాలకృష్ణ
మైనర్ సర్జరీ తర్వాత తిరిగి షూటింగ్ లో మళ్ళీ పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. సో కాకినాడలో సర్జరీ చేస్తారా, హైదరాబాద్ తరలిస్తారా చూడాలి. ప్రతినిధి అనింద్ర చెప్తున్నట్టు కాకినాడలో సర్జరీ పూర్తి చేసుకునే అవకాశం ఉంది. డాక్టర్స్ కనుక రెస్ట్ అవసరం అనుకుంటే కనుక హైదరాబాద్ వస్తారా ఆయన, లేదంటే అక్కడే మళ్ళీ షూటింగ్ చేసే అవకాశం కూడా ఉంది. చూద్దాం మరి ఏం జరిగిందో. సో మీరేమనుకుంటారు, బాలకృష్ణ గాయం అవడం పైన మీరు ఆయన ఏ రకంగా విష్ చేయాలనుకుంటున్నారు, ఆయనకి స్పీడీ రికవరీ విషయంలో మీరు ఏ రకంగా మీ విషెస్ ని చెప్పాలనుకుంటున్నారు, కామెంట్ చేయండి.